సంపదంగా జరుగుతున్నాడు ఆయన తీసుకొని కూడా ఆయన అదే ఒక ఫోటో సరే మా ఒక ఫోటో कितने मारने तरते मोल गिरते అన్నా ఇంకా రండి కొంచెం బ్యాక్ రండి అన్న ప్లీజ్ అందరికి వస్తుంది అన్న కొంచెం బ్యాక్ నడవండి అన్న ప్లీజ్ అన్న ఇట్లా అడు ఓకే ఒక ఫోటో తీసుకొని ప్లీజ్ ఫుల్ ఫోటో ఒకటి తీయాలి ప్లీజ్ అన్న కవి కవి అరే వెనక తీసుకో కెమెరా అరే సంపదంగా జరుగుతున్నాడు ఆయన తీసుకొని కూడా ఆయన అదే ఒక ఫోటో సరే మా ఒక ఫోటో ఓట్ బ్యాంక్ దమ్మెందో చూపెట్టారు కన్వెంట్ నియోజకవర్గం బట్ ఆ రెండు పట్ల మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా అన్ని వర్గాలను సమానంగా చూడండి ఒక వర్గానికి కుమ్ముగాల్సిన ప్రయత్నం చేస్తే ఫలితాలు ఇట్లుంటాయి ఒక వర్గానికి కుమ్ముగాల్సిన ప్రయత్నం చేస్తే నేను ఏ వర్గానికి వ్యతిరేకం కాదు నేను కానీ అన్ని వర్గాలను సమానంగా చూడమంటున్నా నా వర్గాన్ని వ్యతిరేకిస్తే పక్కా వ్యతిరేకిస్తాను అన్ని వర్గాలను సమానంగా చూడాలి నేను అంటున్నా మరి కాసేపు జెండా కోసం పనిచేస్తాం, ధర్మం కోసం పనిచేస్తాం, ఈ దేశం కోసం పనిచేస్తాం, పేద ప్రజల కోసం పనిచేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో మోడీ రాజ్యం రామరాజ్యం రావడం కోసం పక్కా పనిచేస్తాం. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది రామరాజ్యం మోడీ రాజ్యం. రిజర్వేషన్ల మార్పు ఉంటుంది వర్గీకరణ అన్నారు కదా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అదే ప్రచారం చేసింది. రిజర్వేషన్లు వచ్చేస్తారు, రాజ్యాంగాన్ని మారుస్తారు. ప్రజలు చేశారు అధికారంలో పార్టీ మేము 15 సీట్లు గెలుస్తాం, 14 సీట్లు గెలుస్తామన్నారు. ఇలా ఏమైంది? వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తక్కువ సీట్లు రావడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీ తప్పుడు ప్రచారం చేయడం, మోడీ గారి విషయంలో భారతీయ జనతా పార్టీ నాయకుల విషయంలో వాళ్ళు మాట్లాడిన భాష, అయోధ్య రాముని విషయంలో, రాముల వారి అక్షతల విషయంలో, రాముల వారి ప్రసాదం విషయంలో వాళ్ళు ఏలనగా మాట్లాడే భాష ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో గుణపడాలని చెప్పిన భాష. కానీ రిజర్వేషన్లు ఇచ్చేటోళ్ళు మేము, రిజర్వేషన్ అమలు చేసేది మేము. కాబట్టి అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఫలితాలు వచ్చింది మాకు అనుకున్న విషయం. ధన్యవాదాలు.